సింపుల్గా ఉండాలి, టేస్టీగా ఉండాలి అండ్ ఫాస్ట్గా అయిపోవాలనుకుంటున్నారా? సారీ కుష్కా రైస్ని ట్రై చేయండి. ముక్క లేకుండానే కుమ్మేయచ్చు. చేసేద్దామా మరి? ఫస్ట్ హాట్ పాట్లో కొంచెం బటర్, ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ వేసి సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోవాలి. టిప్ ఏంటంటే దీనివల్ల ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అయ్యి పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. నౌ ద గేమ్ చేంజర్ ఇస్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. ఇది బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే డిష్ అంతా పాడవుతుంది. టమాటా వేసి అది సాఫ్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. ఇప్పుడు ఇందులోకి గెడ్డ పెరుగు, కారం, గరం మసాలా, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసుకొని నూనెలో వేయించుకోవాలి. 30 minutes బ్యాక్ రైస్ వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. అదే వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇప్పుడు ఆ రైస్ని యాడ్ చేసుకొని 5 to 6 minutes వరకు లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి. రైస్లో వాటర్ పోసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కొంచెం సేపటికే బబుల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని హై ఫ్లేమ్ టు లో ఫ్లేమ్గా మార్చుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టుకోవాలి కాసేపు. చూసారా, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఫైనల్గా దీని మీద కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొంచెం మసాలాలు అలా పైపైన జల్లేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇంకొక 5 minutes పెట్టుకుంటే సరిపోతుంది. మన కుష్కా రైస్ రెడీ అయిపోతుంది. మీకు ఏ రైస్కి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో చెప్తాను. ప్లీజ్ చెక్అవుట్. జస్ట్ ఫీల్ ద అరోమా. చూడండి, సింపుల్గా ఉంది కదా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సబ్స్క్రైబ్ టు రుచి చూడు ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ. ఇంకా ఏం డిషెస్ కావాలో ప్లీజ్ కామెంట్ చేయండి.